ఏమి ఇచ్చారు? ఎక్సర్సైజ్ 1 రియల్ నెంబర్స్లో యూస్ యూక్లియడ్స్ ఆల్గరిథమ్ టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 అని ఇచ్చారనమాట. సో అప్లయింగ్ యూక్లియడ్స్ ఫస్ట్ ఇలా రాసుకోవాలి. ఆల్గరిథమ్ టు ఫైండ్ ద నెంబర్స్ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 ఇచ్చారు. మనం a is equals to 900 ఫస్ట్ నెంబర్, సో b is equals to 270 సెకండ్ నెంబర్. మనకి a తెలుసు, b తెలుసు, మనకి ఇచ్చిన నెంబర్ 900 270 అంతే, ఇంకేం తెలియదు. సో యూక్లియడ్స్ డివిజన్ లెమ్మా అనే ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ. యూక్లియడ్స్ డివిజన్ లెమ్మా ఫార్ములా యూజ్ చేయాలి. బై యూజింగ్ దిస్ ఫార్ములా ఏంది? a is equals to bq plus r. a is equals to ద ఫస్ట్ నెంబర్ అనుకో ఫస్ట్ నెంబర్, b ఏమో సెకండ్ నెంబర్, q అంటే కోఎఫిషియంట్, r రిమైండర్. మనకి ఫస్ట్ నెంబర్ 900 అని తెలుసు, సెకండ్ నెంబర్ 270 అని తెలుసు. మరి కోఎఫిషియంట్ రిమైండర్ తెలియాలంటే ఇవి రెండు డివైడ్ చేయాలి కదా. సో డివైడ్ చేస్తే 270 డివైడెడ్ బై 900 చేస్తే 273 is 810 అవుతుంది. సో 90 is ద రిమైండర్. మనకి రిమైండర్ 0 కాలేదు కాబట్టి అగైన్ మనం మళ్ళీ కంటిన్యూ చేయాలి. సో కంటిన్యూ చేయాలంటే లాస్ట్ డివైజర్ 270 కదా, 270 రిమైండర్ 90. సో 90 తోటి మళ్ళీ 270కి డివైడ్ చేస్తే 93 is 270. సో 0, ఇప్పుడు 0 అయింది కాబట్టి ఈక్వల్. ఇప్పుడు ఏమవుతుంది? ఫార్ములా a is equals to bq plus r. అసలు ఫార్ములా a is the first number 270, b is the second number 90, q is the coefficient 3 plus remainder 0. 270 is equals to 270 ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడితో ఆపేయాలన్నమాట. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏంటి అంటే లాస్ట్ డివైజర్, మనకి ఏదైతే ఉందో లాస్ట్ డివైజర్ ఇది హెచ్సిఎఫ్. ఇక్కడ కూడా 0 అవ్వకుండా ఉంటే మళ్ళీ మనం చేసినామనుకో అప్పుడు లాస్ట్ డివైజర్ ఏదైతే ఉందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ 0 అయింది కాబట్టి దిస్ ఈజ్ ద లాస్ట్ డివైజర్ 90. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 90 అనేది లాస్ట్ డివైజర్. మనం హెచ్సిఎఫ్ కనుక్కున్నాం.